మాజీ మంత్రి సినీ నటి ఆర్కే రోజా రాజకీయాల్లోనూ సినిమాలోనూ తనదైన ముద్ర వేసి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు 2000కి ఏ పనైనా చేసేది అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇది కేవలం ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చేసిన మాటలు కావని, రాష్ట్రంలోని మహిళలందరినీ కించపరిచినట్లేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి భానుప్రకాష్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, అందులోనూ మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. మహిళలు ఏ రంగంలోనైనా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఇంటిని కుటుంబాన్ని చూసుకుంటూనే సమాజానికి తమ వంతు సేవలందిస్తున్నారు. రాజకీయాల్లోనూ ఇతర వృత్తుల్లోనూ ఎంతో మంది మహిళలు అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం. ఈ వ్యాఖ్యలు కేవలం రోజా గారిని మాత్రమే అవమానించడం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లే అవుతుంది. గాలి భానుప్రకాష్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మహిళల పట్ల ఉన్న చిన్నచూపును, వివక్షను మరోసారి బహిర్గతం చేశాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పులు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎప్పుడూ తమ శక్తిని నిరూపించుకున్నారు. రాబోయే రోజుల్లో మహిళలే మీకు తగిన బుద్ధి చెబుతారని గుర్తుంచుకోండి. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. తమ మాటలు సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం ద్వారా నాయకులు తమ విశ్వసనీయతను కోల్పోతారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకే చెప్తారు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. అందుకు నమస్కారం. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? మీరు కూడా ఉన్నారా ఆ మార్కెట్ లో? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని, నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన గౌరవ పీపీపీ గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ, వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలైతే మీరు గౌరవం ఇవ్వరా? ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి, మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి, ఎందుకంటే ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను.
తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు. మరి రోజా గారి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు. హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ 2000 రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా. దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొన్ననే జరిగిన ఒప్పాల హారిక గారి మీద దాడి విషయంలో కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు. దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో మహిళని ఎంత దారుణంగా అవమానిస్తూ, ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.